సో వెల్కమ్ టు ప్లానెటరీ కంజంక్షన్స్. 5 గ్రహాలు అయినటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు అండ్ రాహువు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? సో 5 ప్లానెటరీ కంజంక్షన్ ఆఫ్ సన్, మూన్, మర్క్యూరీ, వీనస్ అండ్ రాహు, ఇవి 5 కలిసి ఉంటే ఎలా ఉంటుంది? సో ఇట్స్ లైక్ ద కాంబినేషన్. రాహు యాంప్లిఫైస్ శుక్ర లక్షణాలైనటువంటి ప్రేమ అండ్ మెర్క్యూరియన్ ఎనర్జీస్ అయినటువంటి కమ్యూనికేషను. సన్, మూన్ అక్కడే ఉండడం వల్ల మనస్ఫూర్తిగా అంటే ఇవన్నీ యూజువలీ ప్రేమ, రిలేషన్స్ వీటిని చాలా యాంప్లిఫై చేస్తాయి. అంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎప్పుడు కూడాను లైక్ హ్యాపీనెస్లో ఉండాలనుకోవడము. అండ్ రిలేషన్షిప్స్ కోర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కంటిన్యూ అవుతాయి, కొన్ని ఉండవు. సో అలానే ఒక్కొక్కసారి అన్ని నిజాలు లాగా అనిపించే కొన్ని అబద్ధాలు. సో వీళ్ళ చుట్టూతో, వీళ్ళ పేరెంట్స్ చుట్టూతో ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు యూజువల్లీ ఆర్ట్స్కి సంబంధించిన వాటిల్లో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, ఆర్ట్ రిలేటెడ్ కానీ, బుక్స్ రాయడానికి కానీ పాసిబిలిటీ ఉంది. వీళ్ళు ఎంత అబ్సెస్డ్ ఉంటారంటే యూజువల్గా వీళ్ళు ఒకటంటే ఆల్వేస్ రవిచంద్రులు ఇద్దరు అక్కడే ఉండడం వల్ల ద ఆత్మకారక అండ్ మనస్కారక ఆల్వేస్ బీ ఇన్ టు ద క్రియేటివ్. దేన్నో క్రియేట్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి అనేది. సో ఇట్స్ లైక్ అది ఒక డివైన్ డాన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు దాన్ని మైమరిచిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక డిఫరెంట్ ఏ ఆర్ట్లో ఉన్న బుక్ రాసినా, ఏది చేసినా కూడాను టైంని మర్చిపోతారు. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి మొత్తం 24/7 వర్క్ చేయాలన్నా వాళ్ళు సాటిస్ఫై అయ్యే వరకు, వాళ్ళకి నచ్చిన అవుట్పుట్ వచ్చే వరకు కూడాను లీనమై పనిచేస్తారని చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అదర్ దాన్ అందులోనూ వీనస్ లైక్ రాహు అండ్ మర్క్యూరీ, బుధ, శుక్ర ఇవన్నిటి కాంబినేషన్ ఏమవుతుందంటే వాళ్ళలో ఉండే ఆర్ట్ అనే దాన్ని వాళ్ళు అంటే సరైన విధంగా జడ్జ్ చేసుకోగలరు. బికాస్ ఆఫ్ మెర్క్యూరియన్ ఎనర్జీ సరైన విధంలో ప్లాన్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేయడానికి చాలా ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పచ్చు. అయితే వీళ్ళు మోస్ట్లీ ఏంటంటే వీళ్ళ రిలేషన్స్ అనేవి కొంతవరకు స్థిరముగా ఉండవు. సో కొన్ని రోజులు రిలేషన్ ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. ఈ విధంగా కొంతవరకు ప్రేమ, పెళ్ళి, ముఖ్యంగా ప్రేమ రిలేషన్స్ విషయాల్లో అండ్ వీళ్ళు ఒక్కొక్కసారి మోసపోతూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే తెలుసో ప్లాన్ చేసో మోసం చేస్తూ ఉంటారు. సో పర్సనల్ లైఫ్ అనేది కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. కాకపోతే వీళ్ళు చాలా అబ్సెస్డ్, అంటే చాలా అంటే ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తారు దేని పట్ల అయినా అని చెప్పచ్చు. అండ్ అలానే ఇలా తలుచుకోగానే అలా చేసేయాలి అంటే వీళ్ళకి ఓపిక తక్కువ ఉంటుంది. దేని గురించైనా ఇప్పుడు మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ప్లేస్ చూడాలనిపించింది అండ్ లేదు ఒక స్టోరీ రాయాలనిపించింది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. సో ఇమ్మీడియట్గా అంటే మిగిలిన వాళ్ళు ప్లాన్ చేసి ఓకే ఈ టైంకి స్టార్ట్ చేద్దాం, ఈ టైంకి ఏం చేద్దామని. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి తోచిందే ఇప్పుడు నచ్చింది అంటే చేసేద్దాం, దట్స్ ఆల్. ఒక పర్సన్ నచ్చారు బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళంటే అప్పుడు అయిపోవాల్సిందే. అవతల వాళ్ళ ఫీలింగ్స్ను కొంతవరకు పట్టించుకోరని చెప్పచ్చు. ఇది ఎలా వచ్చింది వీళ్ళకనంటే మోస్ట్లీ పేరెంట్స్ కూడాను కొంతవరకు ఫోర్స్ని పెట్టడం వల్ల వాళ్ళ మీద అంటే నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇది అవ్వాలి, ఆ కైండ్ ఆఫ్ కొంచెం హార్ష్ రఫ్ బిహేవియర్ అనేది పేరెంట్స్ నుంచి వీళ్ళు చూడడం వల్ల, ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పచ్చు. సో ఇది ఎందుకంటే మనస్కారక, ఆత్మకారక అయిన రవిచంద్రులు ఇద్దరు కూడాను ద మోస్ట్ క్రియేటివ్, ప్లానింగ్ అండ్ అబ్సెషన్ ఇచ్చే బుధ అండ్ శుక్ర అండ్ రాహుతో కలిసి ఉన్నప్పుడు యూజువల్లీ అండ్ క్రియేటివిటీ చాలా బాగుంటుంది వీళ్ళలో అని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇది లగ్నము కానీ, 10th హౌస్ కానీ, 7th కానీ, 5th కానీ, 4th కానీ ఇటువంటి ప్లేసెస్లో వచ్చినప్పుడు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఆర్ట్ రిలేటెడ్ అండ్ లైక్ ఎడిటింగ్ అని, డైరెక్షన్ అని, సో సినిమాటిక్ ఫీల్డ్స్లో పని చేయడానికి, మంచి రైటర్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. ఇది మనకి 5 గ్రహాలు ఒక ప్లేస్లో కలిస్తే ఎటువంటివి ఇస్తాయి అనేది. యూజువల్గా డిగ్రీస్లో చూసినప్పుడు సన్ తోటి 5 degrees మధ్యలో కంబస్ట్ అవ్వకూడదు. కంబస్ట్ అయిన ప్లానెట్స్ ఏంటంటే వాటి క్వాలిటీస్ని 30 years తర్వాత బాగా ఇస్తాయి. కాబట్టి రవితో కంజంక్షన్స్ చెప్పుకునేప్పుడు కంబస్ట్ అయ్యా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ అస్ట్రాలజీ. బై.